మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు మరొక సరికొత్త ప్లాన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇది డీసెంట్రలైజ్డ్ ప్లాన్ అండి. చాలా బాగా ఎర్న్ చేసుకోగలిగినటువంటి ప్లాన్సే మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు హ్యాపీగా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఇది డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ అండి. ఇక విషయంలోకి వెళ్లే ముందు మిమ్మల్ని అందరినీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకు టాపిక్లోకి వెళ్ళిపోదాం. కంపెనీ నేమ్ వచ్చేసరికి లెజెండ్స్ గ్లోబల్ బిజినెస్ నెక్స్ట్ జనరేషన్ ప్లాట్ఫామ్ అండి. ఇది లెజెండ్స్ గ్లోబల్ బిజినెస్. అయితే బినాన్స్ స్మార్ట్ చైన్తో రూపొందించినటువంటి ఒక డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్. డీసెంట్రలైజ్డ్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఒక గ్లోబల్ ఆటో పూల్ సిస్టమ్ అండి. ఇది వెబ్ 3.0 తోటి రూపొందించినటువంటి ఒక సరికొత్త సిస్టమ్. ఇది గ్లోబల్గా జరిగేటటువంటి బిజినెస్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా మనందరం కూడా మంచి ఇన్కమ్ తీసుకోవడానికి ఇందులో ఆటో పూల్ సిస్టమ్ అనేది రూపొందించబడింది. గ్లోబల్ బిజినెస్ అండి. కేవలం ఒక్కసారి పెట్టుబడి పెట్టడంతో మీరు కంటిన్యూగా లైఫ్ లాంగ్ ఎర్న్ చేసుకోగలిగినటువంటి ప్రాజెక్టు. పెట్టుబడి కూడా చాలా తక్కువ ఉంటుంది. పెట్టుబడి చిన్నది, లాభం పెద్దది. ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ ఆఫ్ క్రిప్టో. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఏంటి అనేది వివరించడం జరిగింది. క్రిప్టో కరెన్సీ స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే మనకి ఎవరు కూడా ఒకసారి ప్రోగ్రామ్ రూపొందించిన తర్వాత దానిలో ఎలాంటి మార్పులు చేయడానికి కానీ ఎలాంటి పనులు చేయడానికి కానీ కుదరదు అనమాట. చేంజెస్ చేయాలి అంటే అవ్వదు. అలాంటిదే స్మార్ట్ కాంట్రాక్ట్ సిస్టమ్. క్రిప్టో కరెన్సీ అంటే అందరికీ తెలిసిందే, డిజిటల్ కరెన్సీ. ఇది మనకి చాలా మంచి సబ్జెక్ట్ అనమాట. క్రిప్టో కరెన్సీ అనేది ఏ విధంగా డెవలప్ అవుతుందో మీరు 2009 నుంచి 2007 నుంచి తెలిసిన వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో క్రిప్టో కరెన్సీ అంటే ఇంకా చాలామంది కూడా నాలెడ్జ్ వచ్చింది. అలాంటి టైంలో ఇలాంటి ప్రాజెక్ట్ రావడం అనేది చాలా మంచిదండి. ఇంటర్నేషనల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మన ముందుకు వస్తూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ సబ్జెక్ట్స్ కూడా తీసుకొద్దాం. చాలా మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అండి ఇది. దీనిలో మేనేజ్మెంట్ అథారిటీ ఏముండదు అనమాట. డీసెంట్రలైజ్డ్ కంట్రోల్లో ఉంటుంది. డెసిషన్ మేకింగ్ ఎవరు కూడా సింగిల్ పర్సన్ అథారిటీలో ఉండదు అనమాట డీసెంట్రలైజ్డ్ సిస్టంలో. ఇది ఒక సెమీ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్గా దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటనేది మీకు అందరికీ తెలుసు. ఇది బిఎస్సి బ్లాక్ చైన్ అంటే బినాన్స్ స్మార్ట్ చైన్ తోటి డెవలప్ చేసినటువంటి క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో బినాన్స్ ఎక్స్చేంజ్, ఆ స్మార్ట్ చైన్ తోటి ఇది నడుస్తుందండి. దీనిలో వ్యాలెట్ కనెక్ట్ ఉంటుంది. బినాన్స్, మెటామాస్క్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. బినాన్స్ స్మార్ట్ చైన్ తోటి ఫీజులు చాలా ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు అర్థమైపోతుంది. ఇందులో ఈ ప్రాజెక్ట్ అనేది సెమీ డీసెంట్రలైజ్డ్ ప్రోగ్రామ్ కింద రూపొందించడం జరిగింది. 100% ట్రాన్స్పరెంట్ P2P ఉందండి. పీర్ టు పీర్ సిస్టమ్ ఉంది. ఇందులో సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. మనకి ఫండింగ్ అనేది కూడా 100% డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ కంపెనీకి ఎలాంటి సొమ్ము వెళ్ళదండి. ఇక్కడ కంపెనీ ఎక్కువ తీసుకోవటం అలాంటివి ఏముండవు. ఓన్లీ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ పర్పస్ మీద చాలా కొద్ది మొత్తం ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ కూడా 100% ఉంటుంది అనమాట. కెన్ జాయిన్ విత్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్. $18 BNB ఇన్వెస్ట్మెంట్ USDT అనమాట. అంటే USDT కూడా BEP20లో ఉంటుంది. అంటే TRC20 కాదండి. క్లియర్గా వినండి. BEP20 అంటే బినాన్స్ బ్లాక్ చైన్, బినాన్స్ స్మార్ట్ చైన్ తోటి USDT ఉంటుంది. ఆ USDTలో డిపాజిట్ ఉంటుంది. ఇక చూసుకున్నట్లయితే మనం డిపాజిట్ చేసిన తర్వాత అడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి ఇందులో అని చూసుకున్నట్లయితే జాయినింగ్ ప్యాకేజ్ $18 ఉంటుందండి. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ కూడా మనకి వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఈ $18 మనం పెట్టేటటువంటి పెట్టుబడిని వీళ్ళు ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారు అనేది కూడా క్లియర్గా ఉంది. ఇక్కడ మనం $18 పెట్టిన తర్వాత $18 అనేది $12 వర్కింగ్ ప్లాన్ కింద షేర్ చేస్తారండి. ఇక $5 అనేది ఆటో పూల్ కింద షేర్ చేయడం జరుగుతుంది. జనాలందరికీ $1 మాత్రమే అడ్మిషన్ ఫీజు ఉంటుంది. సహజమే కదండి. అడ్మిషన్ ఫీజు అంటే ఈ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో దీనిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా దాన్ని మెయింటైన్ చేయడానికి సాఫ్ట్వేర్కి అవసరాలు ఉంటాయి కాబట్టి $1 మాత్రమే, చాలా తక్కువ మొత్తంలో వీళ్ళు అడ్మిషన్ ఫీజుగా తీసుకుంటున్నారు. ఇక
మనం $18తో జాయిన్ అయ్యామండి. మనకి మరి దీనివల్ల బెనిఫిట్ ఏంటి అని అనుకుంటున్నారా? టైప్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి చెప్తా, జాగ్రత్తగా వినండి. డైలీ టోకెన్ బోనస్ అండ్ ఫస్ట్ లాగిన్ ఇన్ ఏ డే. ప్రతిరోజు కూడా మనం ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ చేసుకున్న తర్వాత క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. దానిపైన క్లిక్ చేస్తే మీకు డైలీ టోకెన్స్ వస్తాయి బోనస్ రూపంలో. ఈ ఫ్రీ అండి, ఎయిర్ డ్రాప్ లెక్క అనమాట. ఇక డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ ఉంది, వర్కింగ్ లెవెల్ జనరేషన్ ఇన్కమ్, గ్లోబల్ 7 లెవెల్స్ ఫస్ట్ ఆటో పూల్ ఇన్కమ్ ఉంది, గ్లోబల్ 10 లెవెల్స్ సెకండ్ ఆటో పూల్ ఇన్కమ్ ఉంది, గ్లోబల్ బోనస్ పూల్లో సెకండ్ ఆటో పూల్ ఇన్కమ్ ఉంది, గ్లోబల్ డైలీ ఇన్సెంటివ్ సెకండ్ ఆటో పూల్ ఇన్కమ్, గ్లోబల్ క్రిప్టో టోకెన్ బోనస్ సెకండ్ ఆటో పూల్ ఇన్కమ్. ఈ రకమైనటువంటి 8 రకాలైన ఇన్కమ్స్ ఉన్నాయి. అసలు ఫస్ట్ ఎయిర్ డ్రాప్లో ఈ టోకెన్ రావటమే అద్భుతం. ఎందుకంటే ఈ టోకెన్ మనం ఫ్యూచర్లో వీళ్ళు మనకు ఫ్రీగా టోకెన్ ఇస్తున్నారు అంతే. ఆ టోకెన్ మనం ఫ్యూచర్లో లిస్టింగ్ అవటంతో మనం అమ్మేసుకుంటే హ్యాపీగా ప్రాఫిట్ తీసుకోవచ్చు. డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ అంటే మీకు అందరికీ తెలుసు. ఎవరైతే డైరెక్ట్గా జాయిన్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళ ద్వారా మీకు వచ్చేటటువంటి బోనస్ అనమాట. ఇక్కడ మీకు వర్కింగ్ స్పాన్సర్ అండ్ లెవెల్ జనరేషన్ ఇన్కమ్ చార్ట్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. 1 మెంబర్ కెన్ రిఫర్ ఎనీ నెంబర్ పీపుల్. అంటే మీరు ఎవరినైనా సరే రిఫర్ చేశారనుకోండి, దాని నుంచి మీకు ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది, ఏంటి మీ టీం ద్వారా ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. సపోజ్ 3x3 మ్యాట్రిక్స్. 3 మ్యాట్రిక్స్ అంటే 3, 9. మనం ముగ్గురిని జాయిన్ చేసాం. ఆ ముగ్గురు తలా ముగ్గురిని చొప్పున 9 అయ్యారు. ఆ 9 మంది తలా ముగ్గురు చొప్పున 27 అయ్యారు. ఈ రకంగా 3 మ్యాట్రిక్స్లో మనకి ఎంతవరకు ఇన్కమ్ ఉందనేది ఈ చార్ట్లో కనపడుతుంది చూడండి. ఫస్ట్ లెవెల్లో మీరు ముగ్గురిని కంప్లీట్ చేశారనుకోండి, అంటే మీ డైరెక్ట్గా $5 వస్తుంది. అంటే 3 × 5 $15. మీరు పెట్టినటువంటి పెట్టుబడి అక్కడితోటి క్లోజ్ వాస్తవంగా. ఇక సెకండ్ లెవెల్లో మీకు 9 మంది ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో మీకు $2 చొప్పున, అంటే 9 మంది కంప్లీట్ అయ్యేదాకా అని కాదు, ఒక్కొక్క పర్సన్ జాయిన్ అయిన వెంటనే మీకు సెకండ్ లెవెల్లో $2 వస్తుంది. అంటే 9 మంది కంప్లీట్ అయితే $18 టోటల్గా రావటం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మూడో లెవెల్లో 27 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి $0.75 చొప్పున 20.25. ఈ రకంగా 11 లెవెల్స్లో మీకు ఎంతమంది జాయిన్ అయితే ఆ 3 మ్యాట్రిక్స్ కంప్లీట్ అయితే $28,573 వస్తాయండి. సారీ, $88,573 వస్తాయండి. ఏది 11వ లెవెల్లో. ఈ లోపు మీరు ఎంత సంపాదించుకోవచ్చో చూడండి. థర్డ్ లెవెల్లో $20.25, ఫోర్త్ లెవెల్లో $40.5, ఫిఫ్త్ లెవెల్లో $121.5, సిక్స్త్ లెవెల్లో $364.5, సెవెంత్ లెవెల్ $1,193.5, అంటే $1,093 అనమాట. ఇక 8వ లెవెల్లో $3,280, 9వ లెవెల్లో $9,841, 10వ లెవెల్లో $29,524, 11వ లెవెల్లో $88,573. ఈ రకంగా మీరు సంపాదించే ఇన్కమ్ కేవలం వర్కింగ్ ఇన్కమే చాలా పెద్ద ఇన్కమ్ అండి. ఇక ఈ రకంగా వర్కింగ్ జరుగుతుంది. మనకి ఆటో పూల్లో చూడండి ఎంత హ్యూజ్ ఇన్కమ్ ఉందో. సపోజ్ గ్లోబల్ పూల్, ఇక్కడ మీరు జాయిన్ చేసి వర్క్ చేసినా చేయకపోయినా గ్లోబల్గా జరిగే ఆటో పూల్ అండి ఇది. అయితే కంపల్సరీ వర్క్ చేస్తేనే మంచిది. ఎంతమంది డైరెక్ట్లీ జాయిన్ చేస్తే అంత బెనిఫిట్ అనమాట ఇందులో. కాబట్టి మనకి ఆటో పూల్స్ కూడా స్పీడ్గా రావాలి అన్నా హ్యాపీగా జాయిన్ చేసుకుంటూ పోండి. తెలిసిన వాళ్ళందరికీ రిఫర్ చేయండి. $18 కదా కేవలం. $18 ఈ రకమైనటువంటి ఇన్కమ్ సంపాదించడం అంటే చాలా గొప్ప విషయం కదా. సరే, ఇక 7 గ్లోబల్ ఆటో పూల్ ఏదైతే ఉందో దానిలో 7 లెవెల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే 3 మ్యాట్రిక్సే చూసుకుందాం. ఫస్ట్ టైర్ ఆటో పూల్లో మీరు ఎప్పుడైతే 3 మెంబర్స్ కంప్లీట్ అవుతారో అక్కడ మీకు ఆటో పూల్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత గ్లోబల్గా ఈ రకంగా మొత్తం 3,279 పర్సన్స్ కానీ మీకు ఒక సైకిల్లో కంప్లీట్ అయితే 3 మ్యాట్రిక్స్ రూపంలో అక్కడ మనకి ఆటో పూల్కి ప్రమోట్ చేస్తారండి. కంప్లీట్స్ ఆల్ 7 యూజర్ విల్ బి ప్రమోటెడ్ టు సెకండ్ ఆటో పూల్. ప్రతి ఒక్క 7గురికి సెకండ్ ఆటో పూల్కి కంప్లీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆటో పూల్ సైకిల్ కంప్లీట్ అవుతుందంటే సెకండ్ టైర్ ఆటో పూల్కి వెళ్ళిపోతారు. ఇక్కడ 7 లెవెల్స్ ఆఫ్ ఫస్ట్ టైర్ గ్లోబల్ ఆటో పూల్ చూద్దాం ఒకసారి. 3 పీపుల్ అనుకున్నాం కదా, ఒక్కొక్క పీపుల్ నుంచి అంటే ఒక్కొక్క పర్సన్ నుంచి మనకి $0.5 రావటం జరుగుతుంది ఫస్ట్ ఆటో పూల్. ఫస్ట్ టైర్లో ఆటో పూల్ వచ్చేసరికి
ఒక్కొక్క పర్సన్ నుంచి 0.5 చొప్పున 1.5 USDT వస్తుంది. ఆ తర్వాత 9 మంది గ్లోబల్గా మీకు ఫిల్ అయ్యారనుకోండి, 0.5 చొప్పున $4.5. ఈ రకంగా మనకి హ్యూజ్ ఇన్కమ్ ఉంది. 7 లెవెల్స్లో డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక సెకండ్ టైర్ ఆటో పూల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 3 మ్యాట్రిక్స్లోనే ఉంటుంది. ఇక్కడ సెకండ్ టైర్ ఆటో పూల్లో గ్లోబల్ ఆటో పూల్ చూసుకుంటే మరలా సెకండ్ టైర్లో ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా మన కింద వస్తూ ఉంటారు. 3 పర్సన్స్ ఎప్పుడైతే సెకండ్ టైర్లో ఫిల్ అవుతారో ఫస్ట్ టైర్ కంప్లీట్ చేసుకొని 7 లెవెల్స్ కూడా అయిపోయి ఇక్కడ సెకండ్ టైర్లో 10 లెవెల్స్ ఉన్నాయండి. సెకండ్ టైర్ ఆటో పూల్లో 10 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో 3 పీపుల్ అంటే ఒక్కొక్క పర్సన్ నుంచి $5 కమిషన్ చొప్పున 15 USDT అండి. ఇక్కడ సెకండ్ లెవెల్లో 9 మంది కంప్లీట్ అవుతారు అంటే ఒక్కొక్క పర్సన్ నుంచి $4 చొప్పున $36. ఈ రకంగా $2,95,245 టోటల్గా 10 లెవెల్స్ మీద అంటే 10వ లెవెల్లో. ఈ రకంగా టోటల్ వేసుకుంటే ఎన్ని లక్షల డాలర్లు వస్తాయో చూడండి. ఇక గ్లోబల్ 10 లెవెల్ సెకండ్ ఆటో పూల్ బోనస్ అంటే ఫస్ట్ ఆటో పూల్ చూసాం, అంటే సెకండ్ టైర్లోనే ఫస్ట్ ఆటో పూల్ చూసాం. ఇక్కడ 10 లెవెల్ సెకండ్ టైర్లో చూసుకున్నట్లయితే మనకి ఎంత ఇన్కమో ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసి చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే పెద్ద ఇన్కమ్ ఉందండి, చాంతాడంత ఉన్నది. ఇక డైలీ ఇన్సెంటివ్ ఆటో పూల్ చూసుకుంటే ఎప్పుడైతే మనకి 3 పీపుల్ వస్తారో 90 కమిషన్ చొప్పున 270 టోటల్ అవటంతో 100 డేస్ మనకి ఇవ్వటం జరుగుతుందండి. కమిషన్ వచ్చేసరికి $2 టోటల్గా 200 వస్తుంది అనమాట. 100 రోజుల్లో $2 చొప్పున $200 వస్తుంది. $70 అనేది క్రిప్టో టోకెన్ ఫండ్గా తీయటం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకి 3 పీపుల్ ఎప్పుడైతే ఈ డైలీ ఇన్సెంటివ్ ఆటో పూల్కి ఎంటర్ అవుతారో అక్కడ $90 కమిషన్ చొప్పున 270 వస్తుంది కదా టోటల్. 100 రోజుల చొప్పున $2 చొప్పున ఇస్తూ ఉంటారు, ప్రతిరోజు $2 చొప్పున. అంటే $200 టోటల్ మనకు వస్తుంది. ఆ $70 అనేది క్రిప్టో టోకెన్ ఫండ్ కింద తీసి ఇవ్వటం జరుగుతుంది. ఆ క్రిప్టో టోకెన్ ఫండ్ అనేది మనకి ఏదైతే స్మార్ట్ కాంట్రాక్ట్ సిస్టంలో మనకి టోకెన్ ఉంటుందో ఆ టోకెన్ మనం విత్డ్రాల్ చేసి తీసుకోవచ్చు అనమాట. ఈ రకంగా మనకి ఇక్కడ కూడా ఆటో పూల్ డైలీ ఇన్సెంటివ్ ఆటో పూల్లో 10 లెవెల్స్ ఉన్నాయి. ఇక విత్డ్రాల్ అండ్ రిఫరల్ పాలసీ చూసుకున్నట్లయితే ఇనిషియల్ విత్డ్రాల్ 36 USDT ఉంటుంది వితౌట్ ఎనీ రిఫరల్ రిక్వైర్మెంట్. అంటే ఏంటంటే మీరు $18 తోటి జాయిన్ అయ్యారండి, $36 వచ్చేంత వరకు కూడా మీరు రిఫరల్ చేసినా చేయకపోయినా విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. కానీ సెకండ్ విత్డ్రాల్ తీసుకోవాలి అంటే $36 కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంకా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. కానీ ఆటో పూల్లో వచ్చినటువంటి ఇన్కమ్ మీరు తీసుకోవాలి అంటే కంపల్సరీ ఒక పర్సన్ని డైరెక్ట్ చేసుకుంటే మరలా 36 USDT వరకు మీరు తీసుకోవచ్చు. అంటే ఇక ఆ తర్వాత మరలా 36 తర్వాత మరలా ఒకళ్ళు, ఆ రకంగా ఉంటుందన్నమాట. విత్డ్రాల్ ఫీజు వచ్చేసరికి 5% ఈజ్ ఛార్జ్డ్ ఆన్ ఈచ్ విత్డ్రాల్ అండి. కంపల్సరీ ప్రతి ఒక్క విత్డ్రాల్కి 5% ఉంటుంది. థర్డ్ విత్డ్రాల్ పోస్ట్ సెకండ్ విత్డ్రాల్ రెఫర్ ఏ సెకండ్ పర్సన్ టు ఎలిజిబుల్ ఫర్ ద నెక్స్ట్ విత్డ్రాల్ 36 USDT. ఈ రకంగా మీరు సబ్స్క్రైబర్స్ చేసుకుంటూ పోవాలండి. అన్లిమిటెడ్ విత్డ్రాల్స్ తీసుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ మీరు 3 రిఫరల్ చేసుకోవాల్సిందే. చాలా సింపుల్ కదా. $18 మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 3 రిఫర్ చేసుకుంటే అన్లిమిటెడ్గా మీకు వచ్చే ఆటో పూల్స్ ఇన్కమ్ తీసుకుంటూ ఉండొచ్చు. సింపుల్ అండి ప్లాన్. అయితే మీరు జాయిన్ అవ్వండి, ఒక 3 చేర్చండి, ఆ 3 కూడా తలా 3 జాయిన్ చేయమని చెప్పండి. అలా జాయిన్ అయిన వాళ్ళని తలా 3 జాయిన్ చేయమని చెప్పండి. చాలా సింపుల్, స్టాలిన్ సూత్రమే కదా, అదనమాట. ఇక్కడ చూసుకోవచ్చు డొనేషన్ చూసుకున్నట్లయితే పర్సనల్స్ దేర్ పర్సనల్స్ హెల్ప్ ఫ్రమ్ అబౌవ్ ఇవన్నీ ఉన్నాయి చూసుకోవచ్చు. ఆటో పూల్స్ రూపంలో ఏ విధంగా వస్తుంది అనేది ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్ అండి. ఇక్కడ ఒకళ్ళ కంట్రోల్లో సిస్టమ్ అనేది ఉండదు, ఎందుకంటే డీసెంట్రలైజ్డ్ కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్గా పొజిషన్ అనేది రావటం జరుగుతుంది. ఆటోమేటిక్గా సెండింగ్ అండ్ రిసీవ్ ఉంటుంది ఫండ్ అనేది, అంటే విత్డ్రాల్ కూడా ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. చాలా సింపుల్గా విత్ ఇన్ సెకండ్స్లో ఆటోమేటెడ్ స్మార్ట్ కాంట్రాక్ట్ అండి.